ఓం మహాగణపతే నమః. 2026వ సంవత్సరము అంటే 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. ముందుగా ఈ 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చక్కటి గ్రహస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి గురువు మనము ఏదైతే సంవత్సరం పొడుగున ఫలితాలను చూస్తున్నాం కాబట్టి దీర్ఘకాలికంగా మనకు సంచారం చేసేటటువంటి గ్రహాలను కనుక చూసినట్టయితే గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరము ప్రతి రాశి వారికి అనేది చూద్దాము. అయితే ఈ సంవత్సరము గురువు మనకి ముఖ్యంగా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా మనకు సింహరాశిలో కూడా గురువు యొక్క సంచారం అనేది ఈ సంవత్సరం ఉంటుంది. ఇక శని యొక్క సంచారము మీనరాశిలో ఉంటుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ శని యొక్క సంచారము, రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారము ఈ సంవత్సరము వారి ఆ రాశిలో మాత్రమే వారి యొక్క సంచారం ఉంటుంది. అంటే శని మీనరాశిలోను, కేతు సింహరాశిలోను, అదేవిధంగా రాహు కుంభరాశిలోను సంచారం చేస్తారు. అయితే మనకి శని వక్రీకరిస్తాడు. ఒకే రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ శని మనకు జూలై 27వ తేదీ రోజు వక్రగతుడవుతాడు. ఇదొకటి మనము కాంబినేషన్ పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా మనకు గురువు కూడా మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గురువు కూడా వక్రీకరించి ఉన్నాడు. మార్చి 11th వరకు మనకు వక్రీకరించి మిథున రాశిలో ఉంటాడు. అయితే ఈ యొక్క గ్రహ సంచారాన్ని ఈ సంవత్సరం పొడుగున 3 భాగాలుగా మనము విభజించినట్టయితే జనవరి, మే వరకు ఒక భాగము, అదేవిధంగా మనకు జూను మాసంలో మనకు మార్పులు జరుగుతున్నాయి. జూన్ 2వ తేదీన కర్కాటక రాశిలోకి గురువు సంచారం ఉంటుంది. కాబట్టి జూన్ మాసము ఒక సంచారంలో కలిగే మార్పు. ఇక జూలై, అక్టోబర్ కూడా మనం తీసుకున్నట్టయితే జూలైలో శని వక్రగతుడవుతున్నాడు. ఇక అక్టోబర్ 31వ తేదీ గురువు మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే మనకి అక్టోబర్ తర్వాత నుంచి అదేవిధంగా జనవరి, మే వరకు, జూను, తర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు ఇలా మనం విభజించుకుంటూ మనము ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ సంవత్సరము ఏ విధంగా. మకర రాశి వారికి 2026 సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే అంటే జనవరి నుంచి దాదాపుగా డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఫలితాలు చూసినట్టయితే వీరికి శని చాలా చక్కటి ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం కలుగజేస్తున్నాడు. అదేవిధంగా గురువు కూడా మనకి జూన్ 2 తర్వాత చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. ఇక చూసినట్టయితే రాహు 2వ స్థానంలో, అదేవిధంగా కేతు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అయితే ముందుగా మనం చూసినట్టయితే వీరికి జనవరి నుంచి జూన్ వరకు ఈ మధ్య భాగంలో అంటే ఈ మొదటి భాగంలో కనుక చూసినట్టయితే వీరికి శని చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నాడు మొదటి భాగంలో. అయితే గురువు, రాహు, కేతు ఈ 3 గ్రహాలు సంచార రీత్యా అంతగా అనుకూలంగా ఈ మకర రాశి వారికి మొదటి భాగంలో లేవు అని చెప్పాలి. అందువల్ల ఇప్పటి వరకు ఉన్నటువంటి కాస్త సమస్యలు అయితే తగ్గుతాయి ఈ భాగంలో. ముఖ్యంగా మార్చి వరకు గురువు వక్రీకరించి ఉంటున్నాడు కాబట్టి గురుగ్రహము వల్ల మార్చి వరకు అయితే అనుకూలత అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. పంచమానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఉంటుంది. కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో మార్చి వరకు గురుగ్రహం వల్ల చాలా చక్కగా ఉంటుంది. వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మనకు చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే మార్చి నుంచి మొదలుకొని జూన్ వరకు కనుక చూస్తున్నట్టయితే ముఖ్యంగా సంతానానికి దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్కి అవాయిడ్ చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన, ముఖ్యంగా మార్చి నుంచి మొదలుకొని జూన్ వరకు. అయితే రాహు కూడా 2వ ఇంట్లో ఉండడం వల్ల కాస్త వాక్కు కఠినంగా ఉండడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు, కమ్యూనికేషన్ చేసుకునేటప్పుడు ఈ సమయంలో అంటే మార్చి నుంచి దాదాపుగా మనకి జూన్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అయితే జూన్ నుంచి మళ్ళీ మీకు గురువు యొక్క సంచారం అనేది అనుకూలంగా ఉంటుంది. 7వ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది మకర రాశి వారికి కర్కాటక రాశిలోకి వస్తాడు. కాబట్టి
చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీ యొక్క వాక్ వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోగలుగుతారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఒకవేళ ప్రేమలో కనుక ఉన్నట్టయితే ఆ ప్రేమలు కూడా వివాహానికి దారితీసేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్లో పాజిటివ్గా ఉంటుంది. దంపతుల మధ్య ఇబ్బందులు గొడవలు కనుక ఉన్నట్టయితే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయి మళ్ళీ వారు కలిసేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. లాభస్థానం పైన దృష్టి ఉండడం వల్ల మీకు లాభదాయకంగా కూడా ఉంటుంది. అంటే జూన్ నుంచి మొదలుకొని మీకు దాదాపుగా అక్టోబర్ 31 వరకు గురుగ్రహం వల్ల మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే అక్టోబర్ 31 తర్వాత గురువు మళ్ళీ అష్టమ స్థానంలోకి సంచారం చేస్తాడు కాబట్టి వృత్తిలో కాస్త ఇబ్బందులు ఉంటాయి. డిసప్పాయింట్మెంట్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. అయితే శని దాదాపుగా 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం మొత్తము శనిగ్రహం వల్ల అనుకూలతనే ఉంది. అంటే ముఖ్యంగా శనిగ్రహం వల్ల ధైర్యం అనేది పెరుగుతుంది. కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. అదేవిధంగా ప్రమోషన్ గురించి చూస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాస్త డిలే అయినప్పటికీ ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ప్రయాణాలు కూడా లాభిస్తాయి. ముఖ్యంగా కొంతమంది వరకు షార్ట్ టర్మ్ గురించి మనకి విదేశాలకు కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సహోదర స్థానం కాబట్టి 3వ స్థానము సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి శని ఈ సంవత్సరం మొత్తము అనుకూలంగా ఉన్నాడు. గురువు జూన్ నుంచి మొదలుకొని అక్టోబర్ 31వ తేదీ వరకు అనుకూలంగా ఉన్నాడు. అంటే ఈ జూన్ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మనకు శని దాదాపు గురువు ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది కాబట్టి మధ్య భాగంలో ఈ రాశి వారికి అనుకూలత అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. మిగతా గ్రహాలు అంటే రాహుగ్రహము కేతు గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే ఈ ప్రతికూలతలన్నీ తగ్గిపోయి అనుకూలత అనేది మనకు మకర రాశి వారికి పెరుగుతాయి. అయితే మనము ఈ రాశుల అన్నిటికీ ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధిగమించడానికి, మనకు కలుగుతున్నటువంటి చెడు ఫలితాలను పోగొట్టుకొని మంచి ఫలితాలను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి పరిహారాలను కనుక చూసినట్టయితే మనం ముఖ్యంగా మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి, మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి ఈ 3 రాశులకు ఈ సంవత్సరము కేతు గ్రహము అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ఈ 3 రాశుల వారు కేతు గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతు గ్రహం అంటే కేతు యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించవచ్చు. ఓం కెం కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించవచ్చు. లేదా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం కానీ శనివారం కానీ ఒకవేళ మీకు ప్రతిరోజు కనుక కుదరకపోయినట్టయితే కనీసం మంగళవారము శనివారము సాయంత్రము ఈ కేతు గ్రహ మంత్రాన్ని పఠించినట్టయితే ఈ సంవత్సరం మొత్తము కేతు వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 3 రాశుల వారు అధిగమించగలుగుతారు. మేషరాశి, ధనస్సు రాశి, అదేవిధంగా కన్యారాశి. ఇక మిగతా రాశులు కనుక చూసినట్టయితే వృషభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి, తులారాశి, మిథున రాశి. ఈ యొక్క 5 రాశుల వారు రాహు కేతువుల యొక్క మంత్రాన్ని పఠించినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే ఈ సంవత్సరంలో ఈ రాశుల వారు రాహు యొక్క గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. అంటే ఈ 2 గ్రహాలు ఈ రాశుల వారికి అంతగా అనుకూలంగా లేవు. ముఖ్యంగా వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, తులారాశి వారికి, మిథున రాశి వారికి. అయితే వీరు ముందుగా మనము చెప్పుకున్నట్టుగా కేతు మంత్రాన్ని, కేతు బీజ మంత్రాన్ని 108 సార్లు మంగళవారం కానీ శనివారం కానీ పఠించండి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవేన్ నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ రాశుల వారు ఈ సంవత్సరం పొడుగున గణపతిని ఆరాధించినట్టయితే ఈ కేతు గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు
తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శివుడికి అభిషేకం చేసినా కూడా మనకు ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ కేతు గ్రహంతో పాటుగా మనము రాహుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా రాహుగ్రహం అంటే దుర్గామాతను కనుక ఈ రాశుల వారు ఈ సంవత్సరం ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అనుకున్నటువంటి మీకు పనులు నెరవేరుతాయి. ముఖ్యంగా రాహు యొక్క బీజ మంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవెన్ నమః అనేటటువంటి ఈ బీజ మంత్రాన్ని 108 సార్లు రాహుకాలంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య లేదా సాయంత్రము 4 గంటల 30 నిమిషముల నుండి 6 గంటల వరకు పఠించినట్టయితే వీరికి రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది కలుగుతుంది. ముఖ్యంగా నాగదేవతకు సంబంధించినటువంటి పూజలు కానీ చేసుకున్నట్టయితే మీకు ఈ రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు ఏదైతే ఉన్నాయో రాహు కేతు వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శివునికి కూడా మీరు ఈ సంవత్సరం పొడుగున ఈ రాశుల వారు శివునికి సంబంధించినటువంటి పూజలు కనుక చేసుకున్నట్టయితే చక్కటి పరిహారాలుగా ఉపయోగపడతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మనం చూసినట్టయితే సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి ఈ మిగిలిన 4 రాశులు సింహరాశి, వృశ్చిక రాశి, అదేవిధంగా కుంభరాశి, మీనరాశి ఈ 4 రాశుల వారు మాత్రము రాహువు, కేతువు, శని ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం పొడుగున మీకు ఈ 3 గ్రహాలు దాదాపుగా అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు అనేది చేసుకోవడం ఉత్తమము. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ రాహు పరిహారాలు, అదేవిధంగా రాహు బీజ మంత్రాలు, అదేవిధంగా కేతు బీజ మంత్రాలను పఠించండి. వాటితో పాటుగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడము ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శనీశ్వరుణ్ణి ఆరాధించండి ప్రతి శనివారము. తద్వారా చక్కటి ఫలితాలు ఈ 4 రాశుల వారికి కలుగుతాయి. ముఖ్యంగా ఓం శనిశ్చరాయ నమః, ఓం శం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీకు వీలైన సార్లు మీరు జపించుకున్నట్టయితే ఈ 4 రాశుల వారికి పరిహారంగా ఉంటుంది. అదేవిధంగా నవగ్రహ శాంతి హోమాలు కూడా చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. శనిదేవునికి నల్లని నువ్వుల నూనెతో కనుక మీరు దీపం వెలిగించినట్టయితే ఈ సంవత్సరం పొడుగున ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బీదలకు కానీ లేని వారికి కానీ వస్త్రాలు దానం చేసినా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నాగదేవతకు పూజలు చేసినా కూడా మీకు ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి స్థూలంగా మనకు 12 రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు, ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.